సో మీరు బోర్డు మీద ఉన్నటువంటి క్వశ్చన్ చూశారు కదా. ఈ క్వశ్చన్ ఏంటండి? క్వశ్చన్ ఏంటి? నరకానికి వెళ్ళే అవకాశం ఎవరికి ఉండొచ్చు? హూమ్ డూ యూ థింక్ విల్ గో టు హెల్? ఈ ప్రశ్నను అడిగినప్పుడు సాధారణంగా ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానం ఏమై ఉంటుంది ఒకసారి చెప్పండి. సాధారణంగా మనం ఏం చెప్తాం? దేవుని నమ్మని వారు. వెరీ గుడ్, వెరీ గుడ్, దట్స్ ద రైట్ ఆన్సర్. ఇంకా ఎవరైనా చెప్తారా? వేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈ క్వశ్చన్కి ఆన్సర్? దుష్టులు దేవుని మరచువారు పాతాళంకి వెళ్ళుదురు. ఓకే. కృపకి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో, ఓకే. మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో, మీరు ఒక సంఘానికి కట్టుబడి ఉండకపోతే నరకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఆలోచించి ఉండరు కదా. మార్క్ డెవర్ అనేటువంటి పాస్టర్ గారు ఈ మాట అంటున్నాడు. నువ్వు ఏ సంఘానికి కట్టుబడి ఉండకపోతే నువ్వు బహుశా నరకానికి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నాడు. ఏంటి? నువ్వు ఏ సంఘానికి కట్టుబడి ఉండకపోతే బహుశా నరకానికి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నాడు. ఎందుకు ఆ మాటలో నిజం ఉంది అని మనం అర్థం చేసుకోవాలంటే, చూడండి, ఒక సంఘానికి మనం కట్టుబడి ఉండకపోతే, మనల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎవరూ లేకపోతే, మనము ఒక సంఘానికి, ఒక గ్రూప్ ఆఫ్ బిలీవర్స్కి జవాబుదారులుగా ఉండకపోతే, మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేకపోతే, నువ్వు అసలు విశ్వాసంలో ఉన్నావో అసలు విశ్వాసంలో లేవో, నీవు దేవుని మార్గంలో వెళుతున్నావా దయ్యం మార్గంలో వెళుతున్నావా అని చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోతే, నీ యొక్క భవిష్యత్తుకి గ్యారంటీ ఏంటి? నీకు చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోతే నీ భవిష్యత్తుకి గ్యారంటీ ఏంటి? ఈ రోజుల్లో, ఈ యొక్క మోడర్న్ దినాల్లో మనము ఎవరికి కూడా కట్టుబడి ఉండకుండా ఇండిపెండెంట్ జీవితాలను జీవించడానికి ఇష్టపడుతున్నాం. ఎవరు కూడా మనల్ని ప్రశ్నించకూడదు. ఎవరికి కూడా మనం అకౌంటబుల్గా ఉండాలని చెప్పి మనం కోరుకోవట్లేదు. నేను క్రిస్టియన్ని, నేను బిలీవర్ని, దేవుడు నన్ను పిలిచాడు, నేను సేవకు వెళ్ళిపోతాను అని చెప్పి ఇండిపెండెంట్గా అందరూ కూడా డిసైడ్ చేసేసుకొని అందరూ కూడా సేవ చేసేస్తున్నారు. ఏ సంఘానికి కూడా కట్టుబడి ఉండకుండా ఈ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ వల్ల, ఆ యొక్క ఛానళ్ళ వల్ల, యూట్యూబ్ల వల్ల ఏ సంఘానికి కూడా కట్టుబడి ఉండకుండా ఇండిపెండెంట్ క్రైస్తవ జీవితాలని జీవిస్తున్నారు. మార్క్ డెవర్ గారు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, అలా ఉంటే నీది నిజమైన విశ్వాసమా నకిలీ విశ్వాసమా అని తేల్చి చెప్పేది ఎవరు? ఎందుకంటే రెండు రకాల విశ్వాసాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. ట్రూ ఫెయిత్, కౌంటర్ఫీట్ ఫెయిత్. యూదా ఇస్కరియోతు యొక్క జీవితాన్ని మనం స్టడీ చేసినప్పుడు, యూదా ఇస్కరియోతు యొక్క మొహం చూసి ఎవరు కూడా అన్బిలీవర్ అనుకోలేదు. తెలుసా? మీ అందరికీ తెలుసు కదా. అవిశ్వాసం అని చెప్పి ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ప్రభువారు చెప్పినప్పుడు, మీలో ఒకళ్ళు నన్ను అప్పగిస్తారు అని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా అడిగినటువంటి ప్రశ్న ఏంటి? ప్రభువా, నేనా అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకు అనంటే, ఎవరికి కూడా యూదా ఇస్కరియోతు మీద అనుమానం రాలేదు. మరొక విషయం ఏంటంటే, యేసు ప్రభువారు ఆ యొక్క శిష్యుల్ని ఆశీర్వదించి వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళని పంపించినప్పుడు యూదా ఇస్కరియోతు కూడా అద్భుతాలు చేశాడు. యూదా ఇస్కరియోతు కూడా దయ్యాలని వెళ్ళగొట్టాడు. కనుక ఏ కోణంలో చూసినా కానీ యూదా ఇస్కరియోతు బిలీవర్ లాగే ఉన్నాడు ఆఖరి క్షణం వరకు. లాస్ట్ మూమెంట్ వరకు కూడా యూదా ఇస్కరియోతు అన్బిలీవర్, అవిశ్వాసిలాగా కనబడ్డానికి రవ్వంతైనటువంటి అవకాశం లేకుండా ఆయన అంత గొప్పగా ఆయన జీవించాడు. అంటే వేషధారణలో అంత గొప్పగా జీవించాడు. సో క్వశ్చన్ ఏంటంటే, హౌ డూ యూ నో దట్ యు ఆర్ నాట్ జూడాస్ ఇస్కరియోత్?
నీకెలా తెలుసు నువ్వు జూడాస్ ఇస్కరియోత్ కాదని? నువ్వు ఇండిపెండెంట్గా నీ అంతటా నాకెవరితో సంబంధం లేదు, నా జీవితం నాది, నాకు దేవుడు మాట్లాడతాడు, నేను నచ్చింది నేను చేస్తాను అన్నప్పుడు నీకు జూడాస్ ఇస్కరియోత్కి తేడా ఏంటి? చూడండి, మీరు న్యూ టెస్టిమెంట్ స్టడీ చేస్తే, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు స్టడీ చేస్తే, ఏ ఒక్కరూ కూడా, ఏ బిలీవర్ కూడా ఒక సంఘానికి కట్టుబడి ఉండకుండా లేరు. సంఘానికి కట్టుబడకుండా ఉంది ఎవరు అని అంటే, ఇగో ఇలాంటి జూడాస్ ఇస్కరియోత్ లాంటి వాళ్ళు, లేకపోతే దేమా నన్ను విడిచి వెళ్ళెను, నికోలాతీయులు, వీళ్ళందరూ కూడా సంఘాన్ని విడిచి వెళ్ళారు. మొదటి యోహానులో ఏమంటున్నారు? ఈ యొక్క వీళ్ళు మనల్ని విడిచి వెళ్ళారని చెప్పి యోహాను అంటున్నాడు. వీళ్ళెవ్వరూ కూడా కట్టుబడి ఉండటానికి వాళ్ళు ఇష్టపడలేదు. న్యూ టెస్టిమెంట్లో మనం స్టడీ చేసినప్పుడు ఏ విశ్వాసి కూడా సంఘానికి దూరంగా జీవించలేదు. ఈ యొక్క పట్టణాలు ఉన్నాయి, కొరింతు, రోమా, ఎఫెసు, తెస్సలోనిక, ఫిలిప్పి. ఈ యొక్క పట్టణాల్లో దేవుడు సంఘాలను ఏర్పాటు చేశాడు. ఎందుకు అనంటే, ఎవరైతే సువార్త ప్రకటన ద్వారా రక్షించబడతారో వారు ఈ గుంపులోని ఖచ్చితంగా చేరాలి. ఈ గుంపుకి జవాబుదారులుగా ఉండాలి. చర్చ్ హిస్టరీ ఏం చెప్తుందంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆదిమ సంఘ చరిత్రలో పర్సిక్యూషన్ ఉండేది, బోల్డంత పర్సిక్యూషన్ ఉండేది. విశ్వాసులు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి బోల్డని శ్రమలు అనుభవిస్తున్నటువంటి దినాలు. మనలాగా హ్యాపీగా ఉన్నటువంటి దినాలు కాదు ఆ రోజుల్లో, బోల్డని శ్రమలు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా పబ్లిక్గా కూడుకోవడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఆ టైంలో అండర్ గ్రౌండ్లో కూడుకునేటువంటి వాళ్ళు. కొన్ని సందర్భాల్లో అయితే సమాధుల్లో కూడుకునేటువంటి వాళ్ళు. సంఘ చరిత్ర ఏం చెప్తుందంటే, ఎవరైనా విశ్వాసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఫిలిప్పి పట్టణం నుంచి కొరింథీ పట్టణానికి వెళ్ళాడు అనుకోండి, ఒక విశ్వాసి యొక్క కోరిక ఏంటంటే ఆరాధన ఎక్కడ జరుగుద్ది, విశ్వాసులు ఎక్కడ కూడుకుంటారు అని ఎంక్వైరీ చేస్తాడు. అవునా కాదా? విశ్వాస యొక్క కోరిక ఏంటంటే ఆరాధన ఎక్కడ జరుగుద్ది, విశ్వాసులు ఎక్కడ కూడుకుంటున్నారని చెప్పి ఎంక్వైరీ చేసినప్పుడు పబ్లిక్గా అడగడానికి లేదు. ఎందుకంటే పబ్లిక్గా అడిగితే చంపేస్తారు, జైలు వేసేస్తారు. క్రైస్తవుడు అని చెప్పి పబ్లిక్గా చెప్పుకోవడానికి వీలైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క మార్కెట్లో ఎక్కడైనా వాళ్ళకి ఒక కోడ్ లాంగ్వేజ్ లాగా ఉండేదట. ఆ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు తనకి ఎవరైనా చూసినప్పుడు అతను క్రిస్టియన్ లాగా అనిపించినప్పుడు ఆయన్ని ఈ విధంగా అడిగేవాడట. డైరెక్ట్గా అడగడానికి కూడా లేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఒకవేళ అడిగినా కానీ విని అతన్ని అరెస్ట్ చేసి అతన్ని చంపేసేటువంటి అవకాశం ఉంది. ఆ పరిస్థితుల్లో ఏమంటాడట, భూమి మీద తన కాలుతోటి ఈ విధంగా గీసేవాడంట. ఈ విధంగా గీస్తే అవతల వ్యక్తి బిలీవర్ అయితే తనకి రిప్లై ఏ విధంగా ఇచ్చేవాడంటే ఈ విధంగా ఇచ్చేవాడంట. ఈ విధంగా ఇస్తే, క్రిస్టియన్ను నీకు పలానా చోట జరుగుతుంది కార్యక్రమం వచ్చాయి అని చెప్పి కోడ్ లాంగ్వేజ్ అన్నమాట. ఇది క్రిస్టియన్ సింబల్ అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు గ్యాదర్ అవుతున్నప్పుడు చూడండి, బయట ఎక్స్టర్నల్ ప్రెషరు, అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు గ్యాదర్ అవుతున్నప్పుడు సంఘ చరిత్ర ఏం చెప్తుందంటే, వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క ఉద్యోగానికి వెళ్ళిపోయేటప్పుడు, ఎందుకంటే చాలామంది నమ్ముకుంది, చాలామంది స్లేవ్స్ నమ్ముకునేటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క పని ఏంటంటే బాత్రూమ్స్ క్లీన్ చేయటం. ఆ రోజుల్లో స్లేవ్స్కి హాలిడే లేదు. దెర్ వాజ్ నో హాలిడే ఫర్ స్లేవ్స్. 24/7 పని చేయాలి. యజమాని ఏం చెప్తే అది చేయాలి. యజమానికి బోర్ కొట్టి ఈయన కాల్ చేయండి రా అంటే దానికి కేసులు గీసులు ఏం లేవు. అప్పుడు వాడికి నాకు బోర్ కొట్టింది,
ఈ యొక్క బానిస సరిగ్గా పని చేయట్లేదు, ఈయన కాల్ చేయండి అంటే కేసులు గీసులు ఏం లేవు అప్పుడు. అది స్లేవరీ అంటే రోమన్ కింగ్డమ్లో. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు, కొంతమంది ప్రభువుని నమ్ముకునేవాళ్ళు. తిరిగి వాళ్ళ యొక్క ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు, వాళ్ళ యొక్క ఆ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఏం చేసేవాళ్ళట, అందరూ కూడా ఈ విధంగా, సరే బాబు మీరు కూడా రండి, అందరూ ఈ విధంగా చేయబట్టి, నా చిన్న చేయబట్టి, ఇక నువ్వు మీరు చేయబట్టి, ఈ విధంగా వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా ప్రార్థన చేసుకునేవాళ్ళట. ఏమైనా ప్రార్థన చేసుకునేవాళ్ళట అంటే, తిరిగి మళ్ళీ మనం కలుసుకునేంత వరకు, ఒకవేళ మనం కలుసుకోమో గ్యారంటీ లేదు. అయితే తిరిగి కలుసుకునే లోపల ఎవరూ కూడా వ్యభిచారంలో కానీ, దొంగతనంలో కానీ, ఎలాంటి పాపంలో కూడా మనం పడకుండా ఉంటాం అని చెప్పి ప్రభు సాక్షిగా మనం ప్రతిజ్ఞ చేస్తారా అని చెప్పి ఆ విధంగా ప్రతిజ్ఞ తీసుకొని తిరిగి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అంట. మళ్ళీ వాళ్ళు గ్యాదర్ అయినప్పుడు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మీలో ఎవరైనా వ్యభిచారం చేశారా, మీలో ఎవరైనా దొంగతనం చేశారా, మీలో ఎవరైనా ఫలానా దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించారా? ఎస్, నువ్వు నీ యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటే అతన్ని క్షమించి అతనికి బల్ల ఇచ్చేవాళ్ళు, బల్లలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు. ఒకవేళ అతను ఒప్పుకోకపోతే చూడండి, బయట వాళ్ళని హింసిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇక్కడ సహవాసంలో కూడుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ అతను తను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా బల్ల ఇచ్చేవాళ్ళు కాదు. రెండవది, ఆ వ్యక్తిని విశ్వాసిగా ఎంచేవాళ్ళు కాదు. ఎప్పటి వరకు? తను నిజంగా పశ్చాత్తాపడేంత వరకు. పశ్చాత్తాపం అంటే ఏంటి? రిపెంటెన్స్ అంటే ఏంటి? మెటానోయా అంటే ఏంటి? అంటే ఏడవడం కాదు, ఏడుపుతో పాటు నీ పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా ఎన్ని కన్నీళ్ళు కార్చినా వేస్టే. నిజంగా పశ్చాత్తాపడేంత వరకు కూడా అతన్ని విశ్వాసిగా ఎంచరు. దేన్ని బట్టి? చూడండి, వాళ్ళకి బైబిల్ ఉండేది కాదు చేతుల్లో. ఒక చర్చిలో గలతీయులకు రాసిన పత్రిక ఉంటే, ఇంకో చర్చిలో హెబ్రీయులకు రాసిన పత్రిక ఉండేది, ఇంకో చర్చిలో మత్తయి సువార్త ఉండేది, ఇంకో చర్చిలో మార్క్స్ సువార్త ఉండేది. ఇలాగా 66 బుక్ మనలాగా ప్రింటెడ్ ఫార్మాట్లో ఉండేవి కాదు ఆ రోజుల్లో. వాళ్ళలో ఒక ఎల్డర్ ఉండేవాడు. ఆ రోజుల్లో కూడా ఎల్డర్ ఉండేవాడు, వాళ్ళకి డీకన్స్ ఉండేవాళ్ళు. ఆ ఎల్డర్ వాళ్ళకి వాక్యం చెప్పేవాడు. ఎల్డర్స్ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో, డీకన్స్ ఉండేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఏది చేసినా కూడా దేవుని వాక్య ప్రకారం చేయాలి. మాకు అపోస్తలులు ఈ విధంగా బోధించారు, సువార్త ఈ విధంగా అందజేయబడింది. ఆ యొక్క ట్రెడిషన్ని మేము కంటిన్యూ చేయాలి. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు, మేము చెప్పినటువంటి సువార్త కాకుండా వేరే వాళ్ళు ఈ యొక్క సువార్తని మారి చెప్తే వాళ్ళు శాపగ్రస్తులు అవునుగాక అని చెప్పి అంటున్నాడు. మేమైనా ఇంకెవరైనా లేకపోతే దేవదూత అయినా వచ్చి మేము చెప్పింది కాకుండా వేరేది చెప్తే వాళ్ళు శాపగ్రస్తులు అవునుగాక. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఎక్స్టర్నల్ ప్రెషర్ ఏం లేదండి, క్షమించండి, ఎక్స్టర్నల్ ప్రెషర్ చాలా ఉండేది ఆ రోజుల్లో. ఎక్స్టర్నల్ ప్రెషర్ దేనికి లేదు? విశ్వాసిగా ఉండటానికి లేదు. ఖచ్చితంగా విశ్వాసిగా ఉండాలనేటువంటి అవసరం లేదు. ఆ రోజుల్లో నువ్వు విశ్వాసిగా ఉండకపోతేనే హ్యాపీ. సంఘ చరిత్ర ప్రకారం ఏం చెప్తున్నారంటే, వాళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళట, తీసుకొని వచ్చి నిన్నేమనేవాళ్ళంటే, యేసు ప్రభు దేవుడు కాడు అని చెప్పి నువ్వు నిన్ను విడిచిపెడతాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం రాసినటువంటి సందర్భం ఏంటంటే, అంటే హిస్టారికల్ కాంటెక్స్ట్. చాలామంది ఏమంటారంటే, క్రీస్తును నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే రక్షింపబడును అని చెప్పి సింపుల్గా చెప్తారు. నోటితో ఒప్పుకున్నాను, హృదయంలో ఒప్పుకున్నాను, ఐఎమ్ సేవ్. యాక్చువల్గా హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటంటే, నువ్వు యేసు ప్రభువుని కానీ నోటితో ఒప్పుకుంటే నువ్వు మటాష్. ఆ కాంటెక్స్ట్లో
ఈ పౌలు ఏమంటున్నాడంటే, నేను నోటితో ఒప్పుకుంటున్నాను, నా హృదయంలో విశ్వసిస్తున్నాను, అందుకు నేను రక్షించబడ్డాను అంటున్నాడు. ఏమనేవాళ్ళట? నువ్వు యేసు ప్రభుని తిట్టు అనేవాళ్ళంట, బూతు మాటలు తిట్టు అనేవాళ్ళంట. ఏమనేవాళ్ళట? లేకపోతే ఇగో ఫుల్గా వైన్ ఆల్కహాల్ తీసుకొచ్చి ఆల్కహాల్ ఫుల్గా తాగి యేసు ప్రభుని తిట్టు, అసలు నీకు హ్యాపీ, నిన్ను వదిలేస్తాము, రోమన్ ఎంపైర్లో నీకు ఉద్యోగం ఇస్తాము, నీకు హ్యాపీ, అసలు నువ్వు మళ్ళీ ఇక నీ జీవితాంతం నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అనేవాళ్ళట. ఎవరు ఉంటారండి నిజంగా అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే? ఒకసారి 2000 సంవత్సరాలకి మనం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తే అలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటే మనం ప్రభు కొరకు నిలబడతామా? నిజంగా చూడండి, అందుకనే పర్సిక్యూషన్ మంచిదేనండి. పర్సిక్యూషన్ వచ్చినప్పుడు చెత్తంతా వెళ్ళిపోద్ది. నిజమైనటువంటి విశ్వాసులే ఉంటారు. యేసు ప్రభుని అది ఇది ఆశించిన వాళ్ళు ఉండరు. యేసు ప్రభుని ఆశించిన వాళ్ళే, యేసు ప్రభు ద్వారా అది ఇది ఆశించిన వాళ్ళు ఉండరు, కానీ యేసు ప్రభుని ఆశించిన వాళ్ళే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సంఘము చర్చ్ డిసిప్లిన్ వాళ్ళు పాటించేవాళ్ళు. ఎందుకు అని అంటే ఇట్స్ ఆల్ బిబ్లికల్ కాబట్టి. 2000 సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయిన తర్వాత మనకి సంఘం గురించి బొత్తిగా అవగాహనే లేదు. సంఘం అంటే మనం ఏమనుకుంటాం? ఆదివారం వెళ్ళేటువంటి ఒక షాపింగ్ మాల్, అంతే కదా. ఆదివారం వెళ్ళేటువంటి ఒక షాపింగ్ మాల్, వాక్యం వింటాం, వచ్చేస్తాం. తర్వాత మనల్ని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు, మనం చేసేది ఎవరు ఉండరు. పాస్టర్ గారు వస్తారు, పాస్టర్ గారు ఏదో ప్రార్థన చేస్తారు, ఆయన కానుకిస్తాం, ఆయన హ్యాపీ, నువ్వు హ్యాపీ, ఇంకా అంతే సంఘ జీవితం. అది కాదు దేవుని యొక్క వాక్యం చెప్పేది. సంఘము అంటే ఏంటి? కొన్ని వచనాలు మనం చూద్దాం. ఏంటి సంఘము అంటే, అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ విధంగా ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఈ యొక్క 28వ వచనంలో బోల్డని విషయాలు ఉన్నాయండి. బోల్డని విషయాలు దీంట్లో ప్యాక్డ్ చేయబడి ఉన్నాయి. అయితే హైలైట్ పాయింట్ ఏంటంటే, ఈ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. నా సంఘం కాదు, పాస్టర్ గారి సంఘం కాదు. ఎవరి సంఘం? తన సంఘము. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది చర్చ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది చర్చ్. మనం ఎవరో అంటున్నారు, ఈ మాట చెప్పేసరికి ఒక పాస్టర్ గారికి ఆల్మోస్ట్ గుండాగిన పని అయిందంట. ఎందుకనంటే ఆయన అప్పుడు దాకా ఏమనుకుంటున్నాడు? పాస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది చర్చ్ అనుకుంటున్నాడు. నో 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 దేవుని వాక్యం ఏం చెప్తుంది? క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది చర్చ్, నేను కాదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి, ఏం పెట్టి సంపాదించాడు? నిన్ను నన్ను. స్వరక్తమిచ్చి తను సంపాదించి ఏం చేశాడు? సంఘముగా ఆయన కూర్చాడు, వెలపెట్టి ఆయన మనల్ని కొన్నాడు. ఎందుకొరకు కొన్నాడు? సంఘముగా ఉండటానికి కొన్నాడు, ఇండిపెండెంట్గా ఉండటానికి కొనలేదు. తగిన గాలిపటాలాంటి జీవితాలు జీవించడానికి కొనలేదు. అందరూ కలిసి గుంపుగా కూడి ఆయన్ని ఆరాధించడానికి మనల్ని కొన్నాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా సంఘం అంటే ఏంటి అని అంటే, చూడండి, సంఘము దేవుని యొక్క మహిమను వెల్లడిపరిచేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు. చదవండి ఎవరన్నా. ఎఫెసీ 3:8 నుంచి 11.
ఆ, ఆ, ఆ. చాలండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడం వలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించు. చూడండి, సంఘము ద్వారా తన యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు లోకానికి. ఎవరికి తెలియజేస్తున్నాడు? చూడండి, పరలోకములో ప్రధానికులు తెలియజేస్తున్నాడట, ఇంకా ఎవరికి? అధికారులకు తెలియజేస్తున్నాడట. దేని ద్వారా? సంఘము ద్వారా. దేని గురించి? క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము గురించి. ఈ యొక్క విశ్వంలో తన యొక్క సంకల్పాన్ని ఎవరి ద్వారా ఆయన వెల్లడిపరుస్తున్నాడు? ఇండివిజువల్స్ ద్వారానా? ఇక్కడ ఏమని రాయబడింది? సంఘము ద్వారా. సంఘము ద్వారా అంటే ఆయన యొక్క బిడ్డల ద్వారా, ఆయన యొక్క బిడ్డల ద్వారా. సంఘము చాలా ఆశ్చర్యకరమైన, అంటే చాలా ఇట్స్ ఏ సర్ప్రైజింగ్ ప్లేస్. ఇన్ ఎ వే ఐ కెన్ కాల్ ఇట్ ఏ స్ట్రేంజ్ ప్లేస్. ఎందుకనంటే ఇటు యూదుడు, ఇటు అన్యజనులు ఇద్దరూ కలిసి దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక ప్రదేశము, ఒక ప్రాంతము. అంతవరకు కూడా రోమన్ కింగ్డంలో యూదులు అన్యజనులు ఇద్దరూ కలిసి ఒక స్నేహభావంతో అన్నదమ్ముల వలె, అక్కచెల్లెళ్ళ వలె ఉన్నటువంటి ఏ ఆర్గనైజేషన్ లేదండి అప్పుడు దాకా. ఓన్లీ వన్ ఆర్గనైజేషన్, ఓన్లీ వన్ గ్రూప్, దట్ ఈస్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రోమన్ కింగ్డంలో అలాంటి తెలియదు వాళ్ళకి, ఎప్పుడు వాళ్ళకి వీళ్ళకి పడదు. వాళ్ళకి వీళ్ళకి తూర్పు పడమట అంత దూరం ఉండేది. అలాంటిది అందరూ కలిసి అన్నదమ్ముల వలె, అక్కచెల్లెళ్ళ వలె, ఒక కుటుంబం వలె చూసినప్పుడు ఆ యొక్క లోకం ఆశ్చర్యపడేది. హౌ కమ్ దీస్ పీపుల్ వర్ సో క్లోజ్ టు ఈచ్ అదర్? వాళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చాయి. ఎలిగేషన్స్ ఎందుకు వచ్చాయి? ఇగో ఈ క్రిస్టియన్స్లో చాలామంది సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఉందని ఎలిగేషన్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి? వాస్తవంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే సెక్షువల్ ఇమ్మొరాలిటీ లేదు చర్చిలో, కానీ వాళ్ళు ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు. ఎందుకంటే అవతల లోకంలో అలాంటి ప్రేమ ఎన్నడూ కూడా వాళ్ళు కని విని చూడలేదు. అలాంటి ప్రేమను వీళ్ళు పంచుకుంటున్నప్పుడు దాన్ని వక్రీకరించి తప్పుగా అర్థం చేసుకున్నారు ఆ రోజుల్లో. అలాంటి స్పెషల్ ప్లేస్. ఒక ముసలాయన, ఒక యవనస్తుడు, ఒక ముసలామ, ఒక యవనస్తుడు ఎక్కడైనా మాట్లాడుకుంటారండి? ఎక్కడైనా మాట్లాడుకోవడం చూసారా? ప్రపంచంలో, లోకంలో పలకరించడం చూసారా? చాలా అరుదు. అంటే మన బంధువులు కాదు, బంధువులు కాకుండా వేరే వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటారా? ఒక ముసలాయన, ఒక ముసలామ, యవనస్తుడు. స్ట్రేంజ్ కాంబినేషన్ కదా. యవనస్తులతో మాట్లాడుతారు. కానీ ఇలాంటి స్ట్రేంజ్ థింగ్స్ జరిగేటువంటిది ఎక్కడ? ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇట్స్ ఏ మిస్టరీ టు ద వరల్డ్. వరల్డ్ అంతా కూడా ఆశ్చర్యపోద్ది. హౌ కమ్ దీస్ పీపుల్ ఆర్ సో క్లోజ్ టు ఈచ్ అదర్? వీళ్ళందరూ కూడా ఇంత క్లోజ్గా ఎలా ఉండగలిగారు? దేర్ మస్ట్ బి సంథింగ్. ఎస్, దెర్ ఈజ్ సంథింగ్. ఈ విధంగా దేవుడు తన యొక్క మహిమను ఆయన కనుపరుస్తున్నాడట లోకంలో. ఈ విధంగా దేవుడు తన యొక్క మహిమను, అప్పుడు దాకా మరుగుపరచబడినటువంటి మహిమను క్రీస్తు ద్వారా అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నేహం కుదరనటువంటి జాతుల మధ్య యేసు క్రీస్తు ద్వారా స్నేహబంధం కుదిరి వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారంటే లోకం ఆశ్చర్యపడుతుందట. దట్ వాజ్ ది హిస్టరీ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ రోజుల్లో కుల సంఘాలు ఉండటం ఎంత అమానుషం అండి! యేసు ప్రభు పేరుకి ఎంత నీచమైనది!
దేవుని యొక్క వాక్యాన్ని ఎంత వక్రీకరించేది. డినామినేషన్ బట్టి కులం తెలుసుకోవడానికి డినామినేషన్ అడుగుతారా? బాప్టిస్ట్ అంటే అది, లూథరన్ అంటే ఇది. ఎంత అమానుషం అండి! దేవుని యొక్క నామానికి ఎంత అవమానం అండి! దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? అన్యుల్ని యూదుల్ని కలిపి ఏ పరిశుద్ధాత్మనైతే యూదులకు ఇచ్చాడో ఆ పరిశుద్ధాత్మని అన్యులకిచ్చి నా దృష్టిలో అందరూ సమానులే, నేను అందరికీ తండ్రిని అని నిరూపించినటువంటి దేవుడు ఈరోజు కుల సంఘాలతో పేర్లు పెట్టుకుంటే ఊరుకుంటాడా? నో, దే విల్ బి సివియర్లీ జడ్జ్డ్. దే విల్ బి సివియర్లీ జడ్జ్డ్. ఐ టెల్ యూ మై ఫ్రెండ్, I cannot even describe how they are going to face one day before the awesome throne of Jesus Christ. భయంకరమైనటువంటి క్రీస్తుని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారో తెలియదండి ఈ యొక్క సంఘాలు. ఎందుకంటే సంఘము ద్వారా దేవుడు తన యొక్క మహిమను తెలియపరుస్తున్నాడు. ఇంకా సంఘం అంటే ఏంటి అని అంటే, మనల్ని చీకట్లో నుంచి ఆయన వెలుగులోని తీసుకొచ్చాడు. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి సమూహము. చదవండి ఎవరన్నా. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనము. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. కాదండి, చదవండి అమ్మా. మళ్ళీ ఒక్కసారి చదవండి అమ్మా. 2:9 అండి. 1 పేతురు 2:9. చాలండి. చీకట్లో నుండి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. అయితే ఒక విషయాన్ని మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో మనం చూసినప్పుడు ఈ మాటలు రాయబడినాయి. 1 కొరింథీ 5వ అధ్యాయము 11వ వచనంలో చూసినప్పుడు, ఇప్పుడైతే చూడండి, మోసపోకుడి. 1 కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనము. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులను, వ్యభిచారులైనను, ఆడంగి తనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు లేదు. సంఘాన్ని మనం ఇష్టం వచ్చినట్టు బిల్డ్ చేయడానికి వీల్లేదు. సంఘాన్ని మనకు నచ్చిన వాళ్ళు బిల్డ్ చేయడానికి వీల్లేదు. సంఘాన్ని ఎవరు బిల్డ్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలంటే దేవుని యొక్క వాక్య ప్రకారం సంఘాన్ని కట్టాలి. దేవుని చేత పంపబడిన వాళ్ళ చేత సంఘం నిర్మించబడాలి. ఏంటి? దేవుని యొక్క వాక్యం చేత సంఘం నిర్మించబడాలి. దేవుని చేత పంపబడిన వారి చేత సంఘం నిర్మించబడాలి. ఈ విషయాలు ఎక్లీజియాలజీ క్లాస్లో మీకు డీప్గా మీతో పాటు నేను చర్చించడానికి, మేమందరం కూడా చర్చించడానికి మీతో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. అయితే ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. చూడండి, మార్క్ డవర్ గారు డస్ట్ ఉందండి.
మీకు ఈరోజు చిన్న ఇంగ్లీష్ పరీక్ష. దీని అర్థం ఎవరు చెప్తారు? నేను వస్తే చదువుతాను వినండి. వాట్ యు అట్రాక్ట్ పీపుల్ విత్ ఈజ్ వాట్ యు లీడ్ దెమ్ టు. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. వాట్ యు అట్రాక్ట్ పీపుల్ విత్ ఈజ్ వాట్ యు లీడ్ దెమ్ టు. చెప్తారు, చెప్పండి. దీని అర్థం ఎవరు చెప్తారు? మా ప్రొఫెసర్ గారు చెప్పేస్తే మిగిలిన వాళ్ళకి అవకాశం ఎలాగిస్తారు? ఏంటండి? దేని చేత మీరు ఆకర్షిస్తే దాని యొద్దకి నడిపిస్తారు. ఎలా కట్టాలి? మనం దేని గురించి మాట్లాడుతున్నాం? సంఘాన్ని ఎలా కట్టాలి అన్నప్పుడు పాస్టర్ మార్క్ డెవర్ ఏమంటున్నాడంటే, మీరు దేని చేత ఆకర్షిస్తారో దాని చేత నడిపిస్తారట. సో నేను మీకు 4-5 ఆప్షన్స్ రాస్తున్నాను. మ్యూజిక్, మిరకిల్స్, ఏసీ బిల్డింగ్, ఇంకా దేని చేత అట్రాక్ట్ చేయొచ్చు? వర్షిప్ మంచిదే కండి, అంటే పాటలు, మ్యూజిక్, కొరియోగ్రఫీ. బైబిల్లో ఎక్కడ లేదండి కొరియోగ్రఫీ అని. ఏంటండి? కొరియోగ్రఫీ, ఇంకా ప్రీచింగ్. ఓకే, ప్రీచింగ్, దట్స్ వెరీ గుడ్. పర్సనాలిటీ. ఈరోజు మనకి బోల్డ్ మంది పర్సనాలిటీ ఫీచర్స్ ఉన్నారు చూడండి. సో ఇప్పుడు వాట్ యు అట్రాక్ట్ అనే దగ్గర మనం మ్యూజిక్ పెడదాం. దేని చేత అనే దగ్గర మ్యూజిక్ పెడదాం. సో ఇప్పుడు దేని చేత మ్యూజిక్ పెట్టి, సో ఇప్పుడు చదవండి. మ్యూజిక్ చేత ఆకర్షిస్తే దేని దగ్గర నడిపిస్తామట? మ్యూజిక్ యొద్దకు నడిపిస్తాం. ఏంటంటే మళ్ళీ చెప్తాం. మ్యూజిక్ చేత మనం ఆకర్షిస్తే ఎక్కడ నడిపిస్తాం? మ్యూజిక్ సేవియరా? మ్యూజిక్ రక్షకుడా? కాదు కదా. ఇప్పుడు చెప్పండి. మిరకిల్స్ పెడుతున్నాను ఇక్కడ. మిరకిల్స్ పెడితే ఒకసారి చదవండి. మిరకిల్స్ చేత ఆకర్షిస్తే మిరకిల్స్ యొద్దకే, క్రీస్తు దగ్గర కాదు. ఎక్కడికి? మిరకిల్స్ దగ్గరికి. ఏసీ చర్చ్ బిల్డింగ్, నైస్ చర్చ్ బిల్డింగ్, ఒక మంచి షాపింగ్ మాల్ లాగా మంచి బిల్డింగ్ చేత మనం ఆకర్షిస్తే ఎక్కడ నడిపిస్తామట? ఆ బిల్డింగ్ దగ్గర నడిపిస్తాం. నేను చాలాసార్లు మా చర్చిలో ఈ మాట అంటాను. చర్చ్ బిల్డింగ్కి రావటం వేరు, క్రీస్తు యొద్దకు రావటం వేరు. చర్చ్ బిల్డింగ్కి రావటం వేరు, క్రీస్తు యొద్దకు రావటం వేరు. సిమెంట్ దగ్గరికి, ఇటుకల దగ్గరికి, ఐరన్ దగ్గరికి వస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? బిల్డింగ్లో ఏం లేదండి మహత్యం. చాలాసార్లు కొంతమంది బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళ ఫేస్ మారిపోద్ది. చాలా స్పిరిచువల్ అయిపోతారు. సడన్గా ఫేస్ మారిపోద్ది, స్పిరిచువల్ అయిపోతారు, చాలా నిష్టగా ఉంటారు. ఆ బిల్డింగ్ నుంచి దాటగానే మళ్ళీ వాళ్ళంతా వరస్ట్ ఫెలో ఇంకోటి ఉండడు. ఎందుకు అని అంటే, ఎక్కడుంది మహత్యం? అంతా కూడా బిల్డింగ్లో ఉంది. బిల్డింగ్కి సంఘానికి సంబంధం లేదండి. నువ్వు ఎక్కడ కూడుకుంటావో అది సంఘం. అది అంటే ఏంటి? సమూహము, ఆర్గానిక్ గ్యాదరింగ్, నాట్ మెటీరియల్.
ఇది మెటీరియల్. పీపుల్ ఆర్ ద చర్చ్. మళ్ళీ అందరూ కాదు, చర్చికి వచ్చే వాళ్ళందరూ కాదు. ఎవరైతే క్రీస్తుని విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది బాప్తీసం తీసుకొని క్రీస్తు శరీరములో చేర్చబడ్డాని కట్టుబడి చేసినటువంటి వారు క్రీస్తు యొక్క సంఘం. కొరియోగ్రఫీతో ఆకర్షిస్తే నువ్వు దేనికి నడిపిస్తావు? కొరియోగ్రఫీ దగ్గర చూడండి. ఈ విధంగా మన చర్చిలు నింపుకోవచ్చు, ఫుల్గా నింపుకోవచ్చు. ఈ విధంగా ఆకర్షించి మన పర్సనాలిటీతో ఒక బాలీవుడ్ హీరోలాగా మంచి సూటు బూటు వేసి నైస్గా అతని టాకు, అతని వేషధారణ, అబ్బో చాలామంది ఆకర్షితులు అవుతారు. వాళ్ళు ఎవరికి ఆకర్షితులు అవుతున్నారు? ఆ వ్యక్తికి ఆకర్షితులు అవుతున్నారు. ఆ వ్యక్తికి ఆకర్షితులైనప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర నడిపించబడుతున్నారు? ఆ వ్యక్తి వద్దకు నడిపిస్తున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి నేను రక్షించలేడు కదా. ఏ పాస్టర్ కూడా నీ కొరకు రక్తం చిందించలేదు. ఏ పాస్టర్ కూడా నీ కొరకు సిలువలో మరణించలేదు. ఏ పాస్టర్ కూడా నీ కొరకు మరణాన్ని జయించలేదు. డోంట్ వర్షిప్ యువర్ పాస్టర్స్, వర్షిప్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే పాస్టర్ ఈజ్ నాట్ యువర్ సేవియర్. పాస్టర్ ఈజ్ సమ్వన్ హూ ఈజ్ లీడింగ్ యూ టు సేవియర్. రక్షకుని దగ్గర నడిపించేటువంటి ఒక పనిముట్టే తప్ప ఆయన రక్షకుడు కాదు. అయ్యగారి కల్చరు సంఘాల్లో నుంచి పీకి పడేయాలి. అయ్యగారి కల్చర్లో ఉండకూడదు. అది అన్య మతంలో నుంచి మనం తీసుకొచ్చుకున్నాం బ్యాగేజ్. పాత నిబంధనలు ఉన్నారు కదండి అని అంటే, పాత నిబంధనలు చాలా చేశారండి, అవన్నీ మనం చేయం ఇప్పుడు. అవన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడింది. క్రీస్తు మన యాజకుడు, క్రీస్తు మన ప్రవక్త. క్రైస్ట్ ఈజ్ అవర్ కింగ్, క్రైస్ట్ ఈజ్ అవర్ సేవియర్. అయితే ఇప్పుడు లాస్ట్లో నేను ఇక్కడ దేని చేత అని అంటే సువార్త అని రాస్తాను. గాస్పల్. ఇప్పుడు చదవండి. గాస్పల్ చేత ఆకర్షిస్తే దేని దగ్గర నడిపిస్తాం మనం? క్రీస్తు యొద్దకి. ఇదో గాస్పల్ చేత, సువార్త చేత ఆకర్షిస్తే దాని యొద్దకు మనము నడిపిస్తాం, క్రీస్తు యొద్దకు నడిపిస్తాం. వాట్ ఈజ్ అవర్ గోల్? మన గోల్ ఏంటి? టు ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుట. వీళ్ళేమో అది కావాలంటున్నారు, అద్భుతాలు యూదులు. వాళ్ళేమో ఏమి కావాలంటున్నారు? ఫిలాసఫీ, జ్ఞానం, విజ్డమ్ కావాలంటున్నారు. కానీ మేమేం చేస్తామట? వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. ఎందుకట? ఇట్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. డైనమో, పవర్. నో వన్ హ్యాస్ పవర్ బట్ ద గాస్పల్ హ్యాస్ పవర్. సువార్త శక్తివంతమైనది. డూ యూ బిలీవ్ ఇట్ మై ఫ్రెండ్? నమ్ముతున్నావా? నువ్వు నమ్మితేనే ప్రీచ్ చేస్తావు, నమ్మకపోతే నువ్వు ప్రీచ్ చేయవు. ఎప్పుడైతే నువ్వు సువార్తను ప్రీచ్ చేస్తావో, సువార్త దేవుని శక్తి కాబట్టి సువార్త చేత ఆకర్షించబడినప్పుడు క్రీస్తుకు మాత్రమే ఆకర్షించబడినటువంటి వాళ్ళతో నీ సంఘం నిండి ఉంటుంది. లేకపోతే నీ సంఘము నింపబడుతుంది, కానీ అందరూ కూడా కౌంటర్ఫీట్, నకిలీ విశ్వాసులతో నింపబడుతుంది. నీ సంఘము క్రీస్తుని ప్రేమించి, క్రీస్తును ఆరాధించి, క్రీస్తు కొరకు జీవించే వాళ్ళతో నింపబడాలా? వేరే వాటితో నింపబడాలా? క్రీస్తు బిడ్డలతో నీ యొక్క సంఘము, నా యొక్క సంఘము, మన సంఘాలు నింపబడాలంటే మనం ఏం చేయాలంటే వీ మస్ట్ ప్రీచ్ ద గాస్పల్. ఎందుకంటే అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. సో ఈ యొక్క సెషన్ నుంచి 2 పాయింట్స్. మొట్టమొదటిగా సంఘం అంటే ఏంటి అని అంటే, నాతో పాటు అందరూ చెప్పండి. సంఘం అంటే క్రీస్తు రక్తము చేత సంపాదించబడి దేవుని మహిమను వెల్లడిపరిచే, చీకటి నుండి వెలుగులోనికి నడిపించబడిన దేవుని శరీరము.
దట్ ఈస్ ద చర్చ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దాన్ని ఎలా బిల్డ్ చేస్తామంటే బై ప్రీచింగ్, సింపుల్, వెరీ సింపుల్. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. అది చేయాల్సిన అవసరంలా. నువ్వు గాస్పల్ శక్తివంతమైనది అని నమ్మితే చాలు, దాన్ని ప్రీచ్ చేస్తే చాలు, గాడ్ విల్ డూ ద రెస్ట్. ఆయన మిగిలినంతా ఆయన చూసుకుంటాడు. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. చిన్న ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్థుతులకు పాత్రుడా, నాయనా ప్రభువా,